ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు అలాగే సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు మన కొరకు, మన పాపాల కొరకు చనిపోయిన రోజు, చనిపోయారు. అంటే ఇది సర్వమానవాళికి రక్షణ దినం అన్నమాట. ఇది మనం ఎంతో సంతోషకరమైన దినంగా ఎంచుకోవచ్చు. అయితే నేను ధ్యానించబోయే మాట సిలువలో పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఈ సిలువ ధ్యానాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తుకి ఇరువైపులా దొంగలు ఉంటారు. మొదటి దొంగ, రెండో దొంగ. మొదటి దొంగ అయితే అంటారు, ఇక్కడ సిలువ వేసినప్పుడు దేవుడిని, యేసుక్రీస్తుని కింద నుంచి దూషిస్తూ ఉంటారు. మరి నువ్వు రక్షకుడే కదా, మరి నీకు అధికారం ఉంది కదా, నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటారు. నువ్వు రాజు కదా, మరి నిన్ను నువ్వు రక్షించే అధికారం ఉంది కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించుకో అంటే, మొదటి దొంగ ఏం చేస్తాడయ్యా అంటే, మొదటి దొంగ కూడా అదే వేళ ఆలోచించి, అంటే దొంగకి అక్కడ యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసు, ఆయన తన దాన్ని రక్షించుకోగలడని తెలుసు, కానీ ఒక యాటిట్యూడ్ అనమాట. ఆయన కూడా అదే వేలో మాట్లాడతాడు. కింద ఎవరైతే దూషించారో వాళ్ళ వేలోనే మాట్లాడతారనమాట. ప్రభు, మరి నువ్వు రక్షకుడు అని తెలుసు, నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు అని తెలుసు. ఆయన అదే మాట్లాడతాడు. ప్రభు, నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటాడు. అదే రెండో దాన్ని కనుక చూసినట్లయితే ఆ మొదటి దొంగను గద్దిస్తూ ఒక మాట అంటాడు, నువ్వు ఆపురా, మరి నీకు నాకు శిలువ శిక్ష అయితే పడాల్సిందే. ఎందుకంటే మనం ఎన్నో అతిక్రమాలు చేసాము, ఎన్నో పాపాలు చేసాము, అనేకులను చంపాము, నరహత్యలు చేసాము. వీటన్నిటిని బట్టి నీకు నాకైతే మనకి శిలువ మీద శిక్ష పడాల్సిందే. అసలు శిలువ శిక్ష అనేది రోమన్ గవర్నమెంట్లో అదొక భయంకరమైన శిక్ష. మన ఇండియాలో ఉరి శిక్ష ఎట్లాగో అది అక్కడ శిలువ శిక్ష అనేది అక్కడ రోమన్ గవర్నమెంట్ భయంకరమైన శిక్ష. మరి వీరిద్దరికైతే ఇది పడాల్సిన శిక్షే. మరి కాకపోతే మన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రం ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ తప్పిదం కూడా లేదు. ఆయన నిందారహితుడు, ఆయన నీతిమంతుడు, ఆయన శక్తివంతుడు. కనుక చివరికి రెండో దొంగ కూడా పశ్చాత్తాపడుతూ ఈ మాట అంటాడు, ప్రభు, నీ రాజ్యంలో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు ఏమంటే ఆయనతో ఈ మాట అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అసలు ఫస్ట్ యేసుక్రీస్తు ఈ ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, లేవికాండం 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, పాత నిబంధనలో పాప పరిహార్థం అనేది ఇప్పుడు బలులు అర్పణలు అనేవి ఉంటాయి. పాత నిబంధనలో పాప పరిహార్థం ఎట్లా జరుగుతుందయ్యా అంటే, ఇప్పుడు నేను పాపం ఒకటి చేస్తాను, దానికి ఒక గొర్రెపిల్లని తెస్తాను, ఆ గొర్రెపిల్ల తల మీద నా చేతులు ఉంచుతాను, అప్పుడు నాలో ఉన్న పాపం అంతా ఆ గొర్రెపిల్ల మీద వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గొర్రెపిల్లని ప్రధాన యాజకుడు వధిస్తాడు. వధించి అక్కడ దాని యొక్క రక్తం ప్రోక్షించే నా పాపం అంతా తీరిపోతుంది, నా పాపం అంతా పోయిద్ది. ఇట్లా వారు ప్రతి ఒక్కళ్ళు కూడా పాపాలు చేస్తున్నారు. గొర్రెపిల్లను, మేకపిల్లను, ఒక ఆవునో లేదా పక్షి పిల్లను వధిస్తున్నారు వారి పాపాలని బట్టి. పెద్ద పెద్ద పాపాలు అయితే ఆవుల్ని వధించడం అట్లా చేస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ పాపాలు చేస్తున్నారు, వధిస్తున్నారు. ఇట్లా వేల కొలదిగా పక్షులు, జంతువులు చనిపోతున్నాయి, కానీ ఈ మనిషిలో మార్పు అనేది రావట్లేదు. అందుకని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేనే నా కుమారుణ్ణి వధింపబడిన గొర్రెపిల్లగా పంపిస్తాను, సర్వమానవాళి పాప పరిహార్థమై నేను పంపిస్తానని చెప్పినప్పుడు, ఆయన మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన అతిక్రమాలను బట్టి ఆయన ఎన్నో శిలువలో బలయ్యాడు. యెషయా 53:6 నుంచి కానీ మనం చూసినట్టయితే, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడను.
కేవలం మన కోసం అండి. అసలు ఆయన మీద ఏ పాపం లేకపోయినా, ఏ దోషం లేకపోయినా, ఏ నింద లేకపోయినా సరే, కేవలం మన కాళ్ళతో మనం నడుస్తున్న పాపిష్టి స్థలాలను బట్టి ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. మన హృదయంలో వచ్చే చెడు తలంపులను బట్టి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఇట్లా అనేకమైన శ్రమలు మన కొరకు భరించాడు మన దేవుడు. తను తాను ఇక్కడ 10వ అధ్యాయం 11వ అధ్యాయం చూసినట్టయితే 53 యెషయా 11 అతడు తన్ను తానే పరిహార్థ బలిగా అప్పగించుకున్నాడంట. మొదటగా అసలు రెండో మాటకు వస్తే, అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దొంగని క్షమించడానికి, కరుణించడానికి గల కొన్ని మాటలు, కొన్ని కారణాలుగా నువ్వు చూసుకున్నట్లయితే, మొదటిగా ఫస్ట్ దొంగ అన్నట్టు ఆయన అభిప్రాయం వేరు, రెండో దొంగకి ఉన్న అభిప్రాయం వేరు. ఎప్పుడు మారిందయ్యా అంటే, ఎప్పుడైతే రెండో దొంగలో దేవుని పట్ల పశ్చాత్తాపం వచ్చిందో, ఆయన చేసిన పాపాల పట్ల, ఆయన చేసిన అతిక్రమాల పట్ల ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఆయన్ని క్షమించాడు. మనలో కూడా అటువంటి పశ్చాత్తాపం రావాలి. అంటే ఫస్ట్ యేసుక్రీస్తుని పట్ల ఆయనకు అభిప్రాయం మారింది. ఈయన నన్ను క్షమించగలడు, ఈయన నన్ను నిత్యరాజ్యానికి చేర్చగలడు అనేది. రెండోది ఏంటయ్యా అంటే, నీ రాజ్యంతో వచ్చినట్లు నన్ను కూడా చేర్చుకో ప్రభు అంటే, అక్కడ రాజ్యం లేదు. ఆయన రాజే, యేసుక్రీస్తు ప్రభు రాజే, కానీ అక్కడ రాజ్యం లేదు. కానీ అక్కడ రాజుగా ఆయన స్వీకరించాడు. కాబట్టి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని అంటే, అక్కడ ఆయన రాజుగా స్వీకరించాడు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని. అలాగే మూడోదిగా మనం చూసినట్టయితే, కడపటి ఆదాము స్వభావం అనమాట. మొదట్లో ఉన్న ఆదాము వేరు, ఇప్పుడు కడపటి ఆదాము అంటే అది నిత్య జీవం అనమాట. ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సమీపంగా ఉన్నప్పుడే వెతకాలని చెప్పాడు. సమీపంగా ఉన్నప్పుడే వేడుకొనాలని చెప్పాడు. ఎందుకంటే అక్కడ సిలువలో యేసుక్రీస్తుకి ఇరువైపుల దొంగలు ఉన్నారు. ఆ దొంగలకి ఏంటంటే, యేసుక్రీస్తు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఇది ఆయన రెండో దొంగ ఇదే ఛాన్స్ అన్నట్లు ఆయన పశ్చాత్తాపడి పాప విమోచన పొందుకున్నాడు. ఆయన పశ్చాత్తాపం పడినందుకు ఆయనకు పాపం నుంచి విముక్తి కలిగింది, విమోచించబడ్డాడు. ఇంకో కారణంగా నువ్వు చూసినట్లయితే, ఆయన మానవుణ్ణి తన పోలికను చొప్పున చేసుకున్నాడు కాబట్టి ఆయన పశ్చాత్తాపడంగానే దేవుడు ఆయన కనికరించాడు. అలాగే మనం కూడా ఈరోజు మన స్థితి ఏదైనా కావచ్చు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగుడు ఎరిగిన దేవుడు. ఈరోజు మన స్థితి ఏదైనా కావచ్చు. మనం కనుక ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి మనం కనుక కన్ఫెషన్ జరిగితే డెఫినెట్లీ ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన దగ్గర వచ్చిన వాళ్ళలో ఎవరిని కూడా కాదనే దేవుడు కాదు, ఎవరిని కూడా తోసివేసే దేవుడు కాదు. మన కనుక నిజంగా కన్ఫెషన్ జరిగితే, ఆయన సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడి పాప విమోచన పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది ఆయన కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే డెఫినెట్లీ దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. దేవుడు రాకడ వస్తుంది అంటున్నారు, కానీ ఆయన రాకడెప్పుడో మన పోకడ ఎప్పుడు తెలియదు. కానీ ఆయన రాకడ కంటే మన పోకడ ముందే ఉండొచ్చు. కాబట్టి మనం జీవించినంతకాలం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి ఆయన కోసం నిందారహితంగా జీవించాలి. అప్పుడే పరలోక రాజ్యం చేరుతాం.